గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనతో పాటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మానిటరింగ్ కమిటీలో ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ప్రస్తుతం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నట్టుంది. ఎలా ముందుకెళ్తారు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒకసారి పట్టుదలతో ముందుకు వస్తే దుబ్బాక ఉప ఎన్నికలో ఏ ఫలితాలను అయితే చూపెట్టిరో అదే రీతిలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండబోతుంది. ఎందుకంటే అప్పుడు దుబ్బాక ఉప ఎన్నిక జరిగినప్పుడు నవంబర్ 2020లో దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. బీహార్ రాష్ట్రానికి ఎన్నికలు జరిగినప్పుడే దుబ్బాకకు ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా బీహార్ రాష్ట్ర ఎన్నికలతో కలిసి జరగబోతా ఉంది. సెంటిమెంటల్గా నా మనసు ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా దుబ్బాక గెలిచేట్లయితే సంచలనం సృష్టించడమో రేపు జూబ్లీ హిల్స్ కూడా గెలిచేట్లే సంచలనం సృష్టించబోతున్నాం అనేది నాకున్న విశ్వాసం. ఆ దిశగా కార్యకర్తల మనోధైర్యాన్ని పెంపొందింపజేసి ఎట్టి పరిస్థితులలో దుబ్బాకలో ఎట్లయితే కడుపులో పేగులు లేదా కొట్లాడినామో రేపు జూబ్లీ హిల్స్లో కూడా అట్లా కొట్లాడతాం, గెలుస్తాం. నాకు ఇచ్చిన బాధ్యతను 100% నా ఎన్నికైతే ఎట్లా కష్టపడ్డానో జూబ్లీ హిల్స్ కూడా నా ఎన్నిక అనుకునే కష్టపడి ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచినందుకు పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. నవంబరు బీహార్ సంబంధించినటువంటి దాంట్లో ఉప ఎన్నిక ఈ రెండు మీకు సెంటిమెంట్ కలిసి వస్తాయి. నవంబర్ 2020లో నేను గెలిచిన, నవంబర్ 2021లో ఈటల రాజేందర్ గారు గెలిచారు ఉప ఎన్నికలో. రేపు జూబ్లీ హిల్స్ కూడా నవంబర్లో జరగబోతుంది కాబట్టి గెలుస్తామనేటువంటి సెంటిమెంటు. బీహార్ రాష్ట్రం ఎన్నికలతో పాటు మా ఎన్నికలు ఇవన్నీ కొంత మాకు పాజిటివ్ కనబడుతున్నాయి. మీరు చూసి మా కార్యకర్తల బలం, మా కార్యకర్తలు ఒకసారి అనుకుంటే ఔరేక్ దక్క తెలంగాణ పక్క అన్నట్టు జూబ్లీ హిల్స్ గెలిచి కూడా పక్క అనే రీతి లోపలనే ముందుకు పోతాం. కొంత కాంగ్రెస్ ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి ముందుగా వెళ్ళింది, బీజేపీ కొంత లేట్ చేసింది అనేది కొంత చర్చ జరుగుతుంది. అదేమన్నా మీకు అనిపిస్తుంది? సో టీఆర్ఎస్ దుబ్బాక ఉప ఎన్నిక జరిగినప్పుడు కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉంది. మంత్రుల్ని మోహరిస్తారు, పైసల్ని మోహరిస్తారు, పేపర్లు అన్నీ వస్తాయి. కానీ ప్రజలు మా దిక్కి అప్పుడు నిలబడ్డారు. రేపు కూడా అట్లే నిలబడేలాగా మేము ప్రజలకి వాస్తవాలను ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి భావిస్తా ఉన్నాం. ఇప్పుడు దుబ్బాకలో క్యాండిడేట్ ఎవరంటే రఘునందన్ రావు అనేది ముందుకు పెట్టి వెళ్ళారు. ఇప్పుడు ఇంకా క్యాండిడేట్ డిక్లేర్ కాలేదు. ఏ విధంగా? కమలం గుర్తు, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్. ఇది భారతీయ జనతా పార్టీ నినాదం. రేపు కూడా అదే నినాదంతో పోతాం. అభ్యర్థి ఎవరైనా గెలుపు మాదే. సార్, ఇంకొకటి ఈరోజు అసెంబ్లీకి సంబంధించి క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. 50% అనేది కూడా రిజర్వేషన్లో ఎత్తేస్తామంటూ కూడా దాని మీద చర్చిస్తామని చెప్పి, దానికి ఏం చెప్తారు? సో ఈ దేశంలో అనేక హైకోర్టులు, సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ క్యాప్ జరిపినప్పుడు, దాన్ని దాటేసిపోయినప్పుడు ఎట్లాంటి జడ్జిమెంట్లు ఇచ్చినాయో మనందరికీ తెలుసు. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళు నిజంగా ఎన్నికలు జరపాలనుకుంటారా వద్దనుకుంటారా వాళ్ళకే తెలియాలి. న్యాయ నిపుణుల్ని సంప్రదించిపోతుందా రాష్ట్ర ప్రభుత్వం, ఎట్లా ముందుకు పోతుంది అనేది వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారా, 3rd నాడు ఇస్తారా, 5th నాడు ఇస్తారా, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, దాన్ని బట్టి ప్రజల ఆలోచన ఎట్లుంటుంది అనేది చూద్దాం. కాళేశ్వరం కమిషన్ నివేదిక కూడా పెడతామని చెప్పి కూడా క్యాబినెట్లో చర్చ జరిగింది. దాన్ని బీఆర్ఎస్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. తమకు ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వాలి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు తప్ప, దానికి సంబంధించి వాళ్ళు ప్రజెంటేషన్కి అడుగుతున్నారు కానీ నివేదిక మీద ఇప్పటికే కోర్టుకు వెళ్ళింది. సో టీఆర్ఎస్ పార్టీకి నాలంటోడు ఎవడైనా గెలిచి అసెంబ్లీకి వస్తే పట్టుమని 10 నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వని మీకు ఇలా మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. ప్రతిపక్షం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే పాలకపక్షం ఏం చేయాలి? ఏం చేస్తుంది? శాసనసభ రూల్స్ తెలివయా? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించింది కదా టీఆర్ఎస్. ఇప్పుడు వచ్చి మేము పీపీటీ ఇస్తాం, మేము ప్రజెంటేషన్ ఇస్తాం, స్పీకర్ గారు మాకు అనుమతి ఇవ్వరంటే మాకు మాట్లాడేందుకే అనుమతి అని ప్రభుత్వం మీది. మీకు ఇలా పీపీటీ ప్రజెంటేషన్కి ఎట్లా అవకాశం వస్తుంది? ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్లు తప్పితే టీఆర్ఎస్ దగ్గర ఏం లేదు, అయిపోయింది. టీఆర్ఎస్కి వీఆర్ఎస్ నుంచి సిఆర్ఎస్ కూడా ఇచ్చిర్రు ప్రజలు. ఇదే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుస్తాము, అసలు బీజేపీ ఎక్కడ ఉంది, కాంగ్రెస్ అసలే లేదు, డెఫినెట్గా మళ్ళొకసారి ఉప ఎన్నికల్లో మేమే గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ ధీమా వ్యక్తం. బీఆర్ఎస్కి ఓటు ఎందుకు వేయాలి? గెలిచిరు 38లో 12 మందో 15 మందో పోయిర్రు. వాళ్ళు పోయినరా ఉన్నారా వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు, పోయినోనికి తెలియదు, ఉన్నోనికి తెలియదు. 38లో 10-12 పోయిర్రు. ఒక ఉప ఎన్నిక ఓడిపోయారు, భాగ్యనగర్ 2 ఉప ఎన్నిక అయితే. ఇలా నీకు ఏతేంది? మీ నాయన అసెంబ్లీకి రాడు, ఫ్లోర్ లీడర్ అసెంబ్లీకి రాడు, మీరు మాట్లాడారు, మీ పంచాయతీ బామ్మర్దిలో పంచాయతీ. ఇలా మీకు ఇత్తేంది గెలిస్తేంది? జూబ్లీ హిల్స్ గెలిస్తే బీఆర్ఎస్ తోటి ఏమవుతుంది? ఇవాళ దాకా 3 సార్లు చనిపోయినటువంటి దివంగత గోపీనాథ్ గారు 3 సార్లు జూబ్లీ హిల్స్ నుంచే గెలిచిండు. ఆ రోజు జూబ్లీ హిల్స్ అభివృద్ధి కాలే, స్లమ్స్ అభివృద్ధి కాలే, ఇది అభివృద్ధి కాలేదని మాట్లాడుతున్న వాళ్ళు 3 సార్లు వాళ్ళకి వెళ్తేనే అభివృద్ధి కాలే. అందులో 10 ఏళ్ళు వాళ్ళదే ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలోకి రాలేకపోతే ఇవాళ కొత్తగా టీఆర్ఎస్ కోటైతే ఏమవుతుందన్న? 10లో 11 అవుతారు అంతే కదా. టీఆర్ఎస్ గెలిస్తే 10లో 11 అవుతుంది. ఏమైనా ముఖ్యమంత్రి వచ్చేది ఉందా? రాష్ట్రంలో అధికారం మారేది ఉందా? బాబుబొమ్మరుల పంచాయతీలో ఇది అడిపోతుంది అది ఇటుపోతుంది తప్ప బీఆర్ఎస్కి జూబ్లీ హిల్స్లో ఓటు వేయడం అంటే మూసీ నదిలో ఓటు వేసినట్టు అయితే తప్ప ఇంకొకటి కాదు. మైనార్టీ ఓట్లు, ముస్లిం మైనార్టీ ఓట్లకు సంబంధించి 1,00,000కు పైగా ఉన్నాయి. బీజేపీకి థ్రెట్గా మారే అవకాశం లేదంటారా? ఇప్పుడు దేశంలో అనేక మంది ముస్లింలు మాకు ఓటేస్తారు. 3 తలాక్ రద్దు చేసిన తర్వాత
ముస్లిం మహిళా సోదరిమణులంతా మాకే ఓటేస్తారు. అందుకనే ముస్లిం మైనార్టీలు ఉన్నటువంటి ప్రజలు మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వచ్చింది. భాగ్యనగరంలో జరుగుతున్న ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అట్లే జరుగుతుంది, ఒక మార్పుకు సంకేతం అవుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ ఉప ఎన్నికల్లో గెలుస్తుంది. మీరు ఇందాక మాట్లాడుతూ కార్యకర్తలు కొంచెం డల్గా ఉన్నారన్నారు, వాళ్ళకి ఏం బూస్టప్ ఏమి ఇస్తారు, ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈరోజే మొదటి మీటింగ్, రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? నేను అన్నది డల్గా ఉన్నారంటే నినాదాలు బయట దాకా వినబడతలేవు అన్నాను. మా కార్యకర్తలు ఎప్పుడు డల్గా ఉంటారు, ఎప్పుడు కత్తిస్తే అప్పుడు శివాజీలాగా యుద్ధం చేసేందుకు మా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. నినాదాలు ఇవ్వడం లోపల కొంచెం భాగ్యనగరం కాబట్టి మెల్లగిస్తారు. అదే ఎవరు నిరుత్సాహంగా లేరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 2 ఎంపీలు గెలిచినాడు ఎట్లున్నారో 303 గెలిచినాడు అట్లే ఉన్నారు. ఒక్కసారి ప్రధానమంత్రి అయితే ఎట్లున్నారు, ఒక్కసారి ప్రధానమంత్రి అయితే కూడా అంతే, ఛాతీ 56 ఇంచుల వెడల్పుతోటే ఉన్నారు మా వాళ్ళు ఢీ కొడితే బరాబరి ఢీ కొడతారు. సార్ ఆల్ ది బెస్ట్ సార్, మీరు గెలవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది ఒకవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మాత్రం డెఫినెట్గా కూడా ఒకవైపు గెలుస్తాము. అసలు కాంగ్రెస్కు దేన్ని చూసి ఓటేయాలి, బీఆర్ఎస్కు సంబంధించి ఉన్న పార్టీ ఉన్న వాళ్ళే పోతున్నారని చెప్తూనే అసెంబ్లీకి సంబంధించినటువంటి చర్చ, క్యాబినెట్ ఎజెండాకు సంబంధించి దాని మీద కూడా స్పందిస్తూ 42% రిజర్వేషన్ల కొరకు అటు క్యాబినెట్ ఏదైతే డిసిషన్ తీసుకుందో ఆ క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్ను తీసేస్తే కోర్టులో ఉన్నటువంటి కేసుల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, కానీ ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించేటువంటి ఆలోచన లేదని అంటూనే మరొక పక్క టీఆర్ఎస్కు జూబ్లీహిల్స్లో ఓటేస్తే మాత్రం బురదలో వేసినట్టు. డెఫినెట్గా జూబ్లీహిల్స్లో బీజేపీ జెండా ఎగరవేస్తాము, కాషాయ పార్టీని ఇక్కడ గెలిపిస్తాము, మరొక సీటు పెంచుకుంటామని చెప్పి కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.